ఆ అమ్మవారి టెంపుల్లో ఉన్నటువంటి హోటల్లో కూర్చొని మందు కొట్టారు. రేపొద్దున నీ ఇంటి ముందు కూర్చొని బల్లేసుకొని మందు కొట్టిన రోజున ఆ రోజు గగ్గోలు పెడదు గాని నన్నెవరూ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నేనేమైపోవాలి, నా సాంప్రదాయం ఏమైపోవాలి, ఈ దౌర్జన్యాలను ఎవరది కట్టాలి అని నీ దగ్గరికి వచ్చిన రోజున మాట్లాడడానికి నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మవారికి జరిగితేనే మాట్లాడడానికి నీ నోరు పెగలేదు. ఇంత స్వార్థమా? నువ్వు హిందువేనా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఆ అమ్మవారు అక్కడ ఉండబట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. ఆ అమ్మవారు అక్కడ ప్రతి ఇంటిని కాపాడుతుంది, ప్రతి ఒక్కళ్ళని కాపాడుతున్నటువంటి ఆ శక్తి ఏ విధమైనటువంటి సమస్యల్ని ఈ రోజు ఎదుర్కొంటుందో దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయినటువంటి హిందువులారా, అక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాలకి కారణము కేవలము మీ మౌనం అనుకోండి, మీ చేతగానితనం అనుకోండి.